Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ కూడా నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పాటిపల్లి యూట్యూబ్ ఛానల్. మనం కొద్ది కాలంగా వీడియోస్ అయితే సరిగ్గా చేయలేకపోతున్నాము. దానికి ఏంటి అనేది కూడా చాలామందికి నేను వివరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే పర్టిక్యులర్‌గా నాకు కాల్ చేసే వాళ్ళకైతే నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకని మేము వీడియోస్ చేయలేకపోతున్నాం అనేది. వీడియోస్ అనేది రెగ్యులర్‌గా రావడానికైతే ట్రై చేస్తాను. రెగ్యులర్‌గా రావటానికి, రాకపోవడానికి ఏం లేదండి. 7 డేస్ లోన్ యాప్ గురించి ఎంతకాలం అని చెప్తే, ఏమని చెప్తే, ఎంత చెప్పినా కానీ ప్రీవియస్‌గా అప్లై చేసినోళ్ళే మళ్ళీ అప్లై చేసి, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి, మళ్ళీ అంటే తవ్వినియే మళ్ళీ, మళ్ళీ తవ్వి, తవ్వి, తవ్వి చేయాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. రోజు రోజుకి చాలా ఇబ్బందయితుంది. కనీసం ఫోన్ చేసిన వాళ్ళు కూడా నిజం చెప్పకపోతే ఇంకా ఏమని చెప్పగలం చెప్పండి? ఫోన్ చేసినోడు ఒకడు మేము లోనే అప్లై చేయలేదు. మాకు ఇట్లా ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. ఏం చేయాలని చెప్తున్నారు. వాస్తవంగా మీరు అప్లై చేయకుండా ఎందుకనేది వస్తది చెప్పండి అసలు ఒకసారి? మీకసల ఇప్పుడు నేను అప్లై చేసినా నాకేం రాదనుకోండి వేరే విషయం. నన్ను ఆల్రెడీ వాళ్ళు బ్లాక్ లిస్ట్‌లోనే పెట్టేసుకున్నారు. డైరెక్ట్‌గానే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసుకున్నారు. సరే అది సెకండరీ అండి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక్కోసారి మనం తప్పో, ఒప్పో జరిగింది, చేసినాము, అయిపోయింది. దాని నుంచి బయటపడిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లోకి ఎందుకు దూరుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఈరోజు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేను. ముఖ్యంగా ఈరోజు నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. దానికి మీ సహాయం కోసం అని చెప్పేసి నేను అంటే వీడియో చేయడం జరుగుతుంది. మేజర్‌గా అసలు ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అయితే వివరిస్తాను. ఒకసారి ఈ కేసు గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కేసు ఏంటనేది మీకు చెప్తాను. ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశ్యం గూడా చెప్తున్నానండి. ఇది ఏదో మన ఛానల్ యొక్క ప్రయోజనాల కోసం ఇంకోటి కాదు. నా ఛానల్ యొక్క ప్రయోజనాల కోసం అయితే మాత్రం నేనెప్పుడు డైరెక్ట్‌గానే చెప్తాను. ఛానల్‌కి ఏదైనా చేస్తే హెల్ప్ చేయండి అని చెప్పేసి. మనకి ఛానల్‌కి జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మనకున్నారు. అది కూడా ఒక మాక్సిమం అయితే ఒక ముగ్గురో, నలుగురో నాకు ఛానల్‌కి ఎవ్రీ మంత్ కూడా రూ. 89 అయితే డొనేట్ చేస్తున్నారండి. ఇది ఆ తరహాకి చెందినటువంటిది కాదు. దీంట్లో మీరు అనుమానించడానికి లేపోతే ఇంకోటనేది లేదు. కాకపోతే ఇక్కడున్న మేజర్ యొక్క సమస్య ఏంటంటే నేను డైరెక్ట్‌గా వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వచ్చు. కాకపోతే నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకొచ్చేదే డేటా గోప్యంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశ్యంతో, అదే మనం బల్బర్ చేస్తే అది పద్ధతి కాదు అనే ఒక మేజర్ ఉద్దేశ్యంతో మాత్రమే వాళ్ళ యొక్క డీటెయిల్స్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ గాని లేదు. ఒకవేళ మేము ఫ్రాడ్ చేసేవాళ్ళమైతే దాదాపు 3 సంవత్సరాల పైమాట నుంచి మేము వీడియోస్ అనేది చేస్తున్నాము. ఎంతోమందికి మన ఛానల్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మా గురించి తెలిసిన వాళ్ళు, మా దగ్గరకొచ్చి పని చేయించుకున్న వాళ్ళు, మాతో పాటు నడిచిన వాళ్ళు, నా దగ్గరకు వచ్చి విజయవాడ వచ్చి కలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. మేమెంత ఇబ్బందులు పడి మేమెంత ఫేస్ చేస్తున్నామనేది. సరే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో గూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. లైక్ అమ్మ, నాన్న, హస్బెండ్ అండ్ వైఫు, పిల్లలు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు నేను ఎన్నో సార్లు చెప్పాను. మీరేదైనా లోన్‌కి అప్లై చేస్తుంటే ఈవెన్ మీ భార్యకి చెప్పండి, లేదా మీ భర్తకి చెప్పండి అని చెప్పేసి కొన్ని వందల సార్లు చెప్తూ వచ్చాను. ఇక్కడ ఈ కేస్ తరహాలో ఏంటంటే ఆ అమ్మాయి పొజిషన్ అనేది చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం అంటే హస్బెండ్ అనేవాడు అతనికి ఏం లేదు. సాయంత్రానికి ఒక 150, 300 ఆయన చేతికిచ్చామా ఆయన వెళ్లి తాగొచ్చి పడుకున్నాడా లేదా? అంతే. పాపం ఈమె చేసే పని గూడా నాకు చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే ఒళ్ళమ్ముకొని బతికేదంట. ఒళ్ళమ్ముకొని బతుకుతానండి నేను. నా హస్బెండ్ ఇట్లాంటి వరస్ట్ క్యాండిడేటు. నేను ఏం చెయ్యాలో తెలియక నేను ఇక్కడ నాకు అర్జెంట్ అవసరం ఉంటే ఈ మనీ వ్యూ, మోబిక్విక్ వీటిలో వేలు పెట్టానండి. ఆ వచ్చిన డబ్బులు ఆ ముదరష్టమోడు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు నెలకి కట్టటానికి నేను ఆల్రెడీ దాదాపు 9 నెలలు కట్టానండి. కింద మీద పడి నేనేదో చేసుకొని నేను కట్టానండి. ఇక నేను కట్టడానికి నాకు ఏం లేదు. నాకిద్దరు ఆడపిల్లలండి. ఇక నాకు చావే శరణ్యం అనుకుంటూ నిన్న ఫోన్ చేసిందండి ఆవిడ. యాక్చువల్లీ ఆమెకి సహాయం చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. సహాయం చేయగలిగే స్తోమత ఉంది. మీలాంటి వాళ్ళు ఉన్నారు. నా ఎనకాల 23,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా సహాయం చేసే గుణం ఉంది. ఖచ్చితంగా చేస్తారు అనే ఒక ఉద్దేశంతో, సరేనమ్మా నాకు తోచినంత నేను ఎంతో కొంత చేస్తాను అని చెప్పేసి, నేను ఇక రంగంలో దిగడం జరిగింది. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఛానల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మీరు చూడొచ్చు.
మనకి ఎవ్రీ మంత్ ఎన్ని డాలర్స్ వస్తున్నాయి ఏంటనేది కూడా అందరికీ తెలుసు. ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నా అనేది కూడా మీకు తెలుసు. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్ అంటే ఒక మనిషికి మనిషి సహాయపడాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఒక బోర్డర్ దాటేసి ఇప్పుడు పాపం ఒళ్ళమ్ముకునేదే. ఆ ఒళ్ళు కూడా ఎందుకు అమ్ముకుంటుంది? అమ్ముకునేది ఇలా ఎందుకొచ్చింది? కేవలం పిల్లల చదువు, పిల్లలకు సరైన భోజనం పెట్టాలి. పిల్లలకి సరైన వాళ్ళకి పరిస్థితులు కల్పించాలి. ఆమె చేసేది తప్పని నాకు ఏ మూల కూడా నాకు అనిపించలేదండి. మొగుడు మొండైతే ఆమె ఏం చేయాలిక? అది ఏం చేయాలో తెలియక ఈ పనికి ఒప్పుకొని ఈ పని చేసుకుంటూ బతుకుతుంది. ఈ బతికే క్రమంలోనే ఇంకేదో అవసరాలొచ్చి, ఇంకేదో అవసరాలంటే ఇంకేదో పగలబొడిసి కాదండి. పిల్లల కోసం మాత్రమే. పిల్లల కోసం అవసరం వచ్చి దాంట్లో వేలు పెట్టి కడుతూ ఉందంట పాపం దాదాపు 9 నెలలు ఒక దాంట్లో కట్టిందంట. 13 నెలలు ఒక దాంట్లో కట్టిందంట. చివరాఖరికి నా వల్ల కావట్లేదండి అని చెప్పి అంటే ఇట్లా ఫోన్‌లు పెద్ద పెద్దగా ఏడ్చింది. అందులోను నిన్న సండే అంటే కొంచెం మనం ఆఫ్‌లైన్‌లో ఉంటాం అందరికీ తెలిసిందే. ఎవరు ఉండరు ఆఫీస్‌లో గూడా. బట్ అటువంటి టైంలో ఆమె ఫోన్ జేసి, ఏంటి ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నాను ఫోన్ చూస్తే ఇది కథ. బట్ ఈవిడకి ఏ విధంగా సాయం చేయగలమంటే, ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేద్దామని అనిపించింది. దానికోసం నేను చేయాలనుకుంది మీకు తెలుసు. ఎవరికి వీలుంటే అంత ఈ క్యూఆర్ కోడ్ కానీ, ఫోన్‌పే నంబర్‌కి కానీ మీరు పంపించగలిగితే అదే 10,000. ఇంకొక విషయం ఏంటంటే, ఆమె చేసే వృత్తిని గాని, ఆమె చేసే పనిని గాని ఎవరు కూడా కించపరచాల్సిన అవసరం లేదండి. పాపం విషయం ఏంటంటే, ఆమె చెయ్యలేక, చెయ్యకూడని పని కూడా చేస్తుంది. కేవలం తన బిడ్డల కోసం తానే మగాడై పోరాడుతుంది. తానే అన్నీ అయి పోరాడుతుంది. బట్ అటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను యూట్యూబ్‌లో ఆమె పేరు గాని, ఇంకేదన్నా పెడితే మళ్ళీ లీనియన్స్‌గా తీసుకుంటారు జనాలు అని ఒక్క ఉద్దేశ్యమే తప్ప దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక రెండో విషయానికొస్తే అండి, ఇప్పుడు ఏదైతే ఈ 7 డేస్ లోన్ యాప్స్ మనం ఆల్రెడీ పోరాటం చేస్తున్నామో బానే ఉంది. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చెప్పాము. బయాస్ అన్నీ యాదవ్ అనే ఒక పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చేసేటువంటి యాదవ పనుల గురించి కూడా మన వీడియోస్‌లో షార్ట్స్ రూపంలో పెట్టడం జరిగింది. అలాగే సాయి మంత్రి రెడ్డి అనే ఒక దగుల్బాజీ ముండా కొడుకు గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది. ఇన్ని వీడియోస్ మేమెందుకు చేస్తున్నామంటే కేవలం మీకు అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశ్యంతో మాత్రమే. ఇది ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకొని, ఎవరి దగ్గర లంచాలు తీసుకొని మేమైతే ఈ పని చేయట్లేదు. బై ద వే అలా గనుక వచ్చుంటే ఈరోజు నేను రోజుకో వీడియో అప్‌లోడ్ చేసేవాడిని. ఆటి ఏంటంటే నేనిక్కడ ఒక చిన్న సంక్షోభంలో అనమాట. వాటితో సంక్షోభం అంటే ఇప్పుడు నేను నా షాప్‌కెళ్ళాలి, నా వర్క్ చేసుకోవాలి. లేదంటే మనం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉంటాం. పర్లేదు. ఆ భగవంతుడి దయ వల్ల తిండికి గాని, ఉండటానికి గాని, తినటానికి గాని ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ భగవంతుడు ఎప్పుడూ అలాగా ఆశీర్వదించాడు మమ్మల్ని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడున్న విషయం ఏంటంటే, ఈ కాల్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయటం వల్ల నేను వీడియోస్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా. తీసుకోవచ్చు రోజుకో టాపిక్ తీసుకోవచ్చు. రోజుకో టాపిక్ ఏంటండి గంటకో టాపిక్ జనరేట్ అవుతుంది ఇక్కడ. పాపం నేను ఇట్లా ఏంటంటే, నలుగురికి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేయాలి. నలుగురికి ఉపయోగపడితే దాంట్లో ఏదన్నా సరే ఇంకేదన్నా మనం కొత్తది జనరేట్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశ్యమే తప్ప, ఇందులో ఏదో అయిపోతుంది, ఇందులో ఏదో జరుగుతుందనేది అసలు ఉద్దేశ్యం కాదండి. కానీ ఇక్కడేంటంటే, మేజర్‌గా మీరు గమనించాల్సింది ఏంటంటే, మన కాజ్ ఏంటి? మన కాజ్ మనం ఎలా చేయగలుగుతున్నాం? ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలం? ఎంతవరకు మనం జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలం? ఇప్పుడు నేను చచ్చినా గానీ ఒక బెట్టింగ్ యాప్‌ని గాని లేదంటే ఏదన్నా ఒక లోన్ యాప్‌ని గాని నేను ప్రమోట్ చేయను. నాకు కొంతమంది పర్సనల్‌గా ఫోన్ చేసి, "సార్ నాకు ఇమ్మీడియేట్‌గా అర్జెంట్ అవసరం ఉంది సార్. నేను 1 వీక్‌లో పే చేస్తాను. ఒక బెస్ట్ యాప్ గురించి చెప్పనంటారు." అది రెగ్యులర్ అయినా, నాన్ రెగ్యులర్ అయినా, 7 డేస్ యాప్ అయినా, లేకపోతే ఇంకో యాప్ అయినా సరే, నేను అట్‌లీస్ట్ సజెషన్ చేయను. ఎందుకు సజెస్ట్ చెయ్యరంటే, సజెషన్ చేయటం వల్ల నేను లొసుగులో పడిపోతాను మేజర్‌గా. ఏందంటే, నా వల్ల అతనేమన్నా ఇబ్బంది ఇప్పుడు నేను ఆ యాప్‌లో అతను డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చాడనుకోండి. రేపొద్దున అతను నన్నే తిట్టుకుంటాడేమో అన్న ఒక భయంతో నేను చెప్పను. అసలు ఎందుకు మనకు బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు కొంతమందున్నారండి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తే మనకు డాష్‌బోర్డ్ ఇస్తాడండి. ఆ డాష్‌బోర్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక రూ. 1000 దాంట్లో ఏసి రూ. 1000 నేను పోగొట్టుకుంటే దాంట్లో 20% రూ. 200 ఎవడైతే మిమ్మల్ని ప్రమోట్ చేసాడో, మీకు ప్రమోషన్ ద్వారా మీ దగ్గరకొచ్చాడో వాడికి ఆ రూ. 200 ఎళ్తాయండి. ఒక వ్యక్తి ఒక వీడియోని ప్రమోట్ చేస్తే
చూసుకోండి. ఒక వ్యక్తి ఒక వీడియోని ప్రమోట్ చేస్తే ఎక్కువ ఫాలోవర్స్ 1,000,000, 2,000,000 వ్యూస్ ఉన్న అదే సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఫాలోవర్ గనక ఒక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తే 1,000,000 అంటే 10,00,000. 10,00,000లో 50,000 మందేసుకోండి. 10,00,000లో 50,000 కాదు. 50,000 కాదండి. 10,000 మందేసుకోండి. 10,000 మంది రూ. 1000 లెక్కన యాడ్ చేసినా గానీ అసల రూ. 1000 లెక్క పోగొట్టుకోవడం తప్ప బెట్టింగ్ యాప్స్‌లో వచ్చేదేం లేదండి. అలాంటిది అసల అంతమంది 10,000 మంది రూ. 200 చొప్పున డబ్బులు గనక ఆ అకౌంట్‌లో పడితే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అకౌంట్‌లో పడితే ఎంత అమౌంట్ వస్తుంది. ఇదే అమౌంట్ ఎవ్రీ వీక్ వస్తదండి వాళ్ళకి. ఏంటంటే ఈ డాష్‌బోర్డ్ క్రియేట్ చేయటం వల్ల వాళ్ళకి వీక్లీ పేమెంట్ ఎళ్తది. ఈ వీక్‌లో ఎంతైతే అమౌంట్ జనరేట్ అయిందో ఆ అమౌంట్ వాళ్ళకిస్తారు. ఈ గొర్రెలు ఏం చేస్తారు? గొర్రెలు మీన్స్ మనలాంటి వాళ్ళే, మన వాళ్ళే. వీళ్ళేం జేస్తారంటే, రూ. 1000 పోయినాయి గదా! ఇంకో 20,000 ఎద్దాం, మనం సంపాదిద్దాం, పగలబడుద్దాం, గడ్డపాలు పెడదాం, ఇంకా బుడుద్దాం అని ఉన్నదే ఉంచుకుంది గూడా పోగొడుతున్నారండి. ఇక్కడ తెలియని విషయం ఇదేనండి. ఉన్నదే ఉంచుకుంది కూడా పోగొడితే ఇంకేం జేస్తాం మనం? ఎందాకని పోరాడతాం? ఇంకా నిన్న, మొన్న చూసాం చాలామంది సూసైడ్ వీడియోస్. నాకు దీంట్లో వేటూ న్యూస్‌లో చూస్తుంటే రూ. 2,000 కోసం వ్యక్తి బలి, లేపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో లోన్ యాప్ లోన్ యాప్ వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య. ఇవే చూస్తున్నాం. ఇవెందుకు చూస్తున్నాము? బికాజ్ అవేర్‌నెస్ లేక. ఈ లోన్ యాప్స్ అవేర్‌నెస్ లేక, బెట్టింగ్ యాప్స్ అవేర్‌నెస్ లేక, సరే అప్పు తీసుకుంటే ఏమైద్దండి? ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కట్టగలం. మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే కట్టగలం. ఆ చిన్నదానికి ఎందుకు సూసైడ్‌లు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మేజర్‌గా ఈ డబ్బులిచ్చి వసూలు చేసే బ్యాచ్ కూడా కొన్ని ఉన్నాయండి. ఒక ఆటో అతనిది నేనొక షార్ట్ చేశానది. పాపం ఇక్కడ నాకు విజయవాడ దగ్గరలోనే ఉంటారు. అతను గుడివాడంట. అతను ఏదో ఫైనాన్స్‌లో రూ. 10,00,000 లోన్ తీసుకుంటే ఒక 2 మంత్స్‌గా కట్టట్లేదంట. కట్టకపోతే వాళ్ళు వేధించిన వేధింపులకి అతను ఒక లేఖ రాసి ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి చివరికి ఆయన ఆటో యూనియన్ వాళ్ళ ఆటో యూనియన్ పేరు పేరున నమస్కారాలు చెప్పి అతను చనిపోయాడండి. అసలా ఎంతమంది చనిపోతున్నారంటే కేవలం డబ్బు అనే ఒక ఎలిమెంట్‌ని బేస్ చేసుకొని ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఎవడో ఫోన్ చేస్తాడు. మీకు 5,00,000 లోన్ అప్రూవ్ అయిపోయింది. మీరు ప్రాసెసింగ్ ఫీజ్ 2,500 కట్టాలంటే. 5,00,000 వస్తున్నాయనే ఆలోచనే తప్ప ఈ 2,500 పోదెంగుతున్నాం అనే ఆలోచన ఎవడికి లేదండి. అలాగే డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడు చెప్తే నాకెంత 23,000 మంది సబ్‌స్క్రైబర్స్. నాలాంటి వాడు చెప్తే మీకు బుర్రకెక్కకపోవచ్చు. కానీ ఎక్కేలా చేయాలి అని చెప్పి పదే పదే వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఇంకా దీని మీద చేసి ఏదో ఒకటి ఖచ్చితంగా బయట పడేయాలనే ఉద్దేశం. ఇన్‌స్టాగ్రామ్‌లో బొచ్చెడు మంది ఫేక్ నా కొడుకులు. బొచ్చెడు మంది ఫేక్ నా కొడుకులు. అంతెందుకండి మనకి కేపీహెచ్‌బీ కాలనీ హైదరాబాద్‌లో ఒక మొబైల్ స్టోర్ ఉంది. ఆ మొబైల్ స్టోర్ పేరు నేను చెప్పను. మొబైల్ స్టోర్ ఉంది. వాడు ఇన్‌స్టాగ్రామ్‌లో బేభత్సంగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాడు. ఫోన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. మీకు అక్కడ తక్కువ ధరకొస్తుందంటాడు. బ్రాండ్ న్యూ ఫోన్స్ వస్తున్నాయి అంటాడు. అక్కడికెళ్ళిన తర్వాత నేను ఒకరోజు ఎళ్ళానండి. ఆ వీడియో మీకు పెడతాను నెక్స్టు. ఖచ్చితంగా పెడతాను. నేను వాడితో మాట్లాడుతున్నా ప్రెజెంటు. నువ్వు ఇట్లాంటి దందాలు ఆపించకపోతే మాత్రం నేను పెడతా అని చెప్పాను. వాడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇది S24 అల్ట్రా అండి ఫోను. ఈ S24 అల్ట్రా ఒక కస్టమరు దాదాపు రూ. 1,28,000 పెట్టి ఫోన్ కొన్నాడండి. రూ. 1,28,000 పెట్టి ఫోన్ కొని, ఇది అతనికి పాపం డబ్బులు అవసరం. ఎంత అవసరం అంటే అంత అవసరం. ఆయనకొస్తే కేవలం 50,000 ఇస్తా అన్నాడండి. ఈ ఫోన్‌కి 50,000 ఇస్తా అన్నాడు. సరే అతనికి అవసరం గదా! అని జెప్పేసి, ఆ కస్టమరే మనకు ఫోన్ జేసింది. 50,000కి ఫోన్ ఇచ్చేసాడు. పాపం అతనికేదో మెడికల్ ఎమర్జెన్సీ అంట. అతను ఏం చేయాలో తెలియక పాపం రూ. 50,000కి ఫోన్ ఇచ్చేసాడు ఎళ్ళిపోయాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఫోను అక్కడ అమ్మాను రా అని జెప్పి వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తే, వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటా మళ్ళీ అదే స్టోర్‌కి వెళ్ళి, ఇట్లా నాకు S24 అల్ట్రా కావాలని జెప్పేసి అడిగితే, ఇదే ఫోన్ 95,000 చెప్పాడండి. ఇదే ఫోన్ 95,000 చెప్పాడంట. కేవలం 13 రోజులు వాడిన ఫోన్‌ని రూ. 50,000కి కొట్టేసి, ఇదే ఫోన్‌ని రూ. 95,000కి వాళ్ళ ఫ్రెండ్‌కే చెప్తే, ఏం చేయాలో తెలియక ఇట్లా దందాలు చేస్తున్నారు. ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టి, షార్ట్స్ బొచ్చు బొంగడం పెట్టి, ఇట్లా జనాల దగ్గర లూట్ చేస్తున్నారు. లూటీ చేస్తున్నారు. మన అవసరమే వాడు అదృష్టంగా భావిస్తున్నాడు. ఇలా ఎంతోమందండి. ఇప్పుడు
ఇది చాలా చాలా పెద్ద కేసు. ఇప్పుడు వ్యాపారం అండి. వ్యాపారం అనేది లాభం లేకుండా ఎవడు వ్యాపారం చేయడు. నష్టపోతే ఎవడిని వ్యాపారం చేయమనం కూడా. కానీ మరీ ఇంత ఘోరంగాన ఒక ఫోన్ మీద ఒక 5,000 మార్జిన్ తీసుకున్నాడు అంటే అది ఎవరికైనా సరే ఉత్తమండి. స్టోర్ మెయింటెనెన్సు లేకపోతే ఇంకోటి, ఇంకోటి ఎక్సెట్రా, ఎక్సెట్రా లోన స్టాఫ్ ఉంటారు. లైటింగ్ ఖర్చు లేకపోతే రెంటు సో వగైరా, వగైరా. కానీ సగానికి సగమా? ఇదెక్కడండి మోసం? ఎంత మోసమా? ఇంత దగానా? వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో, హాఫ్ ఎన్ అవర్ అతను ఇంటికెళ్ళాడంట పాపం ఆళ్ళ ఫోన్ చేసాడు. మళ్ళీ ఏదో చిన్న ఫోన్ అంట అండి. ఏదో ఫోను 12,000 కొనుక్కొని దాంట్లో ఆయన సిమ్ యేసుకున్నాడు. ఇక్కడ ఆయనకొచ్చిందేంటంటే S24 అల్ట్రా రూ. 1,30,000 పెట్టి కొన్న ఫోన్‌ని 50,000కి ఇచ్చేసి సంవత్సరన్నర ఫోన్‌ని 14,000 అంట ఫోన్ కాస్టు. దానికి 11,000కి ఇచ్చిండంట. మరి తీసుకున్నోడు మరి ఎనక్కి బుద్ధుండాలి గదా! ఇట్లా ఒకళ్ళు కాదండి. చాలామంది, చాలామంది, చాలామంది. ఇంకొకడైతే, ఇంకొకడైతే అసలు మేజర్‌గా యాక్చువల్లీ మనం చెప్పాలంటే ఆహ్, ఈ వీటినేమంటారు ల్యాప్‌టాప్స్, మ్యాక్‌బుక్స్ కోర్ i9, i7, A2141 సిరీస్ ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కి వర్క్ చేయవండి. అవి ఎందుకు వర్క్ చేయవంటే, వర్క్ చేస్తాయి ప్రాపర్‌గా వర్క్ చేయవు. వర్క్ అయితే చేస్తాయి. లేటెస్ట్ వెర్షన్‌కి సపోర్ట్ చేస్తాయి. దాంట్లో కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ని కూడా సపోర్ట్ చేయవు. ఇప్పుడు ఎం సిరీస్ చిప్‌సెట్స్ వచ్చిన తర్వాత ఏదైతే యాపిల్ సిలికాన్ చిప్‌సెట్స్ వచ్చిన తర్వాత ఇంటెల్ చిప్స్‌కి సపోర్ట్ అనేది తగ్గిపోయింది. యాక్చువల్లీ కోర్ i9 16 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్‌తో 4 జీబీ గ్రాఫిక్ కార్డ్స్ ఒకప్పుడు 90,000కి 80,000కి కూడా అమ్మారు. ఇప్పుడు వాళ్ళు కొనుక్కొచ్చేది 25,000కి 30,000కి కొనుక్కొచ్చి 45,000కి 50,000కి 60,000కి కూడా అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఈళ్ళు దాన్ని పోర్ట్రేట్ చేయటం ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఓకే. 10,000 కొనుక్కొచ్చారు, 35,000 అమ్ముకో, 40,000 అమ్ముకో అది బిజినెస్ నేను దాన్నేమనను. కానీ వీళ్ళు పోర్ట్రేట్ చేసే విధానం ఏంటంటే, అసలే దీనికంటే తోపు ల్యాప్‌టాప్ లేదు, తురుం ల్యాప్‌టాప్ లేదని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నారు. పోర్ట్రేట్ చేసిన తర్వాత కస్టమర్ ఎళ్లి దాన్ని బై చేసిన తర్వాత అదొచ్చిన కానీ హీటింగ్ ఇష్యూస్ అనమాట. మేజర్‌గా ఇంటెల్ ప్రాసెసర్స్‌లో ఎక్కువ యాపిల్ ఫేస్ చేసిందేంటంటే, ఈ హీటింగ్ ఇష్యూస్. దాన్ని ఎవడు చెప్పట్ల. ఘోరమైన హీటింగొస్తదండి. ఘోరాతి ఘోరమైన హీటింగొస్తది. అది సరిగ్గా వర్క్ కూడా కాదు. థ్రోట్లింగ్ అవుతది సీపీయూ. మీరు ఎంత ర్యామ్, ఎంత గ్రాఫిక్ కార్డ్ ఉన్నా గాని ప్రాసెసర్ దమ్ముల ప్రాసెసర్ కాదది. దీన్నెవడు చెప్పట్లేదు. నేనదే ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్ముకోండి అని చెప్తాం. కానీ ఎవ్వడు అలా ఏడవట్లేదు. ఇయండి ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి. అతని గురించి కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నాను. దయచేసి కొంచెం నాకు కొంత సమయం అనేది మీరు కేటాయించగలిగితే మాత్రం నేను ఖచ్చితంగా దీని మీద ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. దీనివల్ల చాలా నెగెటివ్ వస్తుంది మన ఛానల్‌కి. ఆ నెగెటివ్ రావాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటది. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మేజర్‌గా నేను ఇంకొక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఓన్లీ పగిడిపెళ్లి వ్లాగ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్‌కి తోడుగా ఆ ఛానల్ గనుక సపోర్ట్ అయితే మాత్రం ఒకవేళ దాని నుంచి గాని ఇన్‌కమ్ గాని జనరేట్ అయితే మాత్రం ఇప్పుడు మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా మోర్ ఓవర్ ఇంకా అద్భుతంగా చేద్దాం. ఇంకా ఇంకా అవసరమైతే ఫ్రీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేద్దామండి. అందుకోసం మీ అందరి సహాయం కావాలి. దయచేసి ఇప్పుడు ఆ ఆడ మనిషికి మీరు ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇలా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఈ 7 డేస్ యాప్స్ అనేది నాట్ ఎనఫ్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బొచ్చు కూడా పీకలేరు ఆళ్ళు. మళ్ళీ ఇలా బూతులు మాట్లాడుతాను అనొద్దండి. ఇది నిజం. ఇది వాస్తవం. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై హింద్.